M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. నమస్కారం. M4 టీవీ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణానికి యువ నాయకులు చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నాహాలు. మంకాయి సందీప్ ఫౌండేషన్ చైర్మన్తో బీఆర్ఎస్ నేతలు భేటీ. త్వరలో బీఆర్ఎస్ అధినేత సమక్షంలో చేరిక. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు మంకాయి సందీప్ ఫౌండేషన్ చైర్మన్ సందీప్ రావుతో సోమవారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు మీ సేవలు ఎంతైనా అవసరమని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. సందీప్ రావు పార్టీలో చేరికతో పాటు పార్టీ ప్రతిష్టకు ముందు అడుగులు వేస్తూ పార్టీ పునరీకరణకు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. దీంతో ముధోల్ నియోజకవర్గంలో కారు పరుగులు వేస్తోందని రాజకీయ నాయకులు, విశ్లేషకులు భావిస్తున్నారు. మంకాయి సందీప్ ఫౌండేషన్ ద్వారా, అన్న పేరు మంకాయి సందీప్, కొన్ని రోజులుగా అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరినో ఆదుకుంటూ ఇప్పటికీ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు మేము అందరం కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర ముధోల్ తాలూకా గొప్ప రాజకీయ చరిత్ర ఉన్నటువంటి తాలూకా. అయితే మా తాలూకాలో భాగంగా తెలంగాణ వచ్చిన నుంచి ఫస్ట్ టైం 2014 కాంగ్రెస్ నుంచి గెలిచి విఠలరెడ్డి గారు బీఆర్ఎస్లో వెళ్ళడం జరిగింది. తర్వాత 2018లో బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీని కొనసాగినారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది మెజార్టీతోని ఓడిపోయినటువంటి వ్యక్తి. అయితే 3 నెలలు అవుతుంది ఎలక్షన్ అయ్యి, 100 రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి కార్యకర్తల గురించి కానీ ఎటువంటి ప్రోగ్రాము, సమావేశాలు ఏం పెట్టకుండా మొన్న 2-3 రోజుల కిందట రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా మాజీ ఎమ్మెల్యే గారు విఠలరెడ్డి గారు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళు జాయిన్ అయితే అయ్యిండ్రు, కాకపోతే వాళ్ళు జాయిన్ వాళ్ళ పదవుల కోసమో, అధికారం కోసమో, వాళ్ళ లబ్ధి కోసమో జాయిన్ అయిన తప్ప పార్టీనే నమ్ముకొని, కేసీఆర్ గారిని నమ్ముకొని, నాయకుడిని నమ్ముకొని, కుటుంబాలని నమ్ముకొని మంచి పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు పరేషాన్, అంటే ఆందోళనలో ఉన్నారు. మేము ఏం చేయాలా, మాకు ఎలాంటి నాయకుడు అంటే పార్టీకి ఆధారంగా లేడని చెప్పేసి ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అయితే ఇదే మా మంకాయి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మన సందీప్ అన్న గారిని మేము ఈరోజు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఫౌండేషన్ని కొనసాగిస్తూనే రాజకీయాలలో కూడా మీరు ప్రవేశం చేసి, అంటే నమ్ముకున్న కార్యకర్తలు, పార్టీ సిద్ధాంతాలకు, పార్టీలకు అతీతంగా నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులకు ఒక ధైర్యం అనేది లేదు, ఒక రథసారథి. ఇప్పుడు యుద్ధం చేయడానికి కార్యకర్తలు రెడీ ఉన్నారు, కానీ శ్రీకృష్ణుడి యొక్క విచారాలు చెప్పే ఒక నాయకుడు లేడు. కాబట్టి అటువంటి నాయకుడు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంది. మీరు తక్షణమే రాజకీయ ప్రవేశం చేసి బీఆర్ఎస్ పార్టీ లేదు అన్న వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ఏందో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలుచుకుంటే ఏం చేసి నిరూపిస్తగలుగుతారో చేయడానికి మేము రెడీ ఉన్నామన్నా. అందుకే మా కార్యకర్తల అంటే ఒప్పందం మేరకు మీరు ఖచ్చితంగా ఈ కొద్ది రోజుల్లో మీరు రాజకీయ ప్రవేశం చేసి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేతి పట్టి మా అందరికీ మీరు ఒక ధైర్యంలాగా, ఒక ఏదైతే కొవ్వొత్తు నీడ ఉంటుంది, అంటే ఆ నీడ ఎందుకు వస్తుంది, కొవ్వొత్తి కాలితేనే, అంటే అటువంటి కార్యకర్తలు నీడలనే ఉన్నారు కానీ వెలుగు చూపించే నాయకుడు లేడు. కావున మీరు ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేసి మా అందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తారని మేము కోరుకుంటున్నాం. మరి ఇది డిమాండ్ అన్న, మా కార్యకర్తల యొక్క డిమాండ్. మీరు ఖచ్చితంగా రాజకీయాలలోకి రావాలా. మీతో పాటు మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి ఎవరికి ఆదుకోమన్నా మేము రాజకీయ పరంగా కానీ, ఫౌండేషన్ పరంగా కానీ మేము ఖచ్చితంగా వెళ్తామన్నా. మీరు ఎక్కడున్నా మీరు మీ ఫోన్ చేస్తే చాలు, మేము ఏం చేయడానికి కూడా రెడీ ఉన్నాం. కావున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా రాజకీయాలలోకి రావాలన్నా. మీలాంటి యువ నాయకుడు అవసరం. మా 70 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మా ముధోల్లో మీలాంటి అంటే ఒక యువ నాయకుడు ఏ పార్టీ నుంచి లేడన్నా. అందుకే మీరు యూత్, అంటే ఈ రోజుల్లో యూత్ ఎంకరేజ్మెంట్ బాగుంది కాబట్టి మీరు యువ నాయకుడు, మీతో పాటన్నా ప్రతి ఒక్క యూత్ ఏ పార్టీ ఉన్నా కానీ ఈ యొక్క యువ నాయకుడు కోసం అంటే పని చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారన్నా. మీరు ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేయాలి. మాది ఒక విన్నపం అన్న.
జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సందీప్ అన్న తుమ్ ఆగే బడో, సందీప్ అన్న తుమ్ ఆగే బడో, జై తెలంగాణ, జై తెలంగాణ.